నమస్తే వెల్కమ్ టు బెంజ్ న్యూస్. టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయంలో బీసీ విభాగం ఆధ్వర్యంలో మాజీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. గుంటూరు పార్లమెంటరీ సాధికార సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో చంద్రబాబు ఆరోగ్యంగా ఉండాలి అని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం చేకూరి సీఎంగా రాష్ట్రంలో చూడాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో 75 కిలోల కేక్ను కేంద్ర పార్టీ కార్యాలయంలో కట్ చేశారు. ఈ కార్యక్రమంలో గోవాడ దుర్గారావు, ఆనంద్ నాగబాబు, తోక మాధవరావు, తాత కోటయ్య, కొమ్మల పెద్ద లక్ష్మయ్య, మున్నంగి శివ, మల్లెల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా మంగళగిరి నుంచి గుంటూరు జిల్లా పద్మశాలి సాధికార సమితి తరఫున జొన్నాదుల బాలకృష్ణ ఆధ్వర్యంలో 74వ సంవత్సరం నిండుకొని 75వ సంవత్సరానికి అడుగుపెట్టిన నారా చంద్రబాబు నాయుడు గారికి లక్ష్మీ నరసింహస్వామి పూజా కార్యక్రమం, ప్రసాద పంపిణీ కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా రాష్ట్ర జాతీయ కార్యాలయంలో 75 కేజీల కేకు కూడా కట్ చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా మన రాష్ట్ర రాజధాని కోసం కానీ, రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు నిండినా కానీ రాష్ట్రం కోసం అహర్నిశలో శ్రమ చేస్తున్నారా అంటే మన రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 75 పుట్టినరోజు చేసుకున్న సందర్భంగా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, సుఖశాంతితో ఉండాలని కోరుకుంటున్నాం. అందరం అభినందిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ పద్మశాలి సాధికార సమితి సభ్యుడైనటువంటి జొన్నాదుల బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మరి ఉదయం లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళో పూజా కార్యక్రమం ముగించుకొని, అలాగే జాతీయ పార్టీ ఆఫీసులో కేక్ కటింగ్ సందర్భంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించి మరి ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే నారా చంద్రబాబు నాయుడు గారిని 2024లో ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ముఖ్యంగా మన రాష్ట్ర రాజధాని సస్యశ్యామలం రాష్ట్రం సుభిక్షంగా ఉండి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అంటే నారా చంద్రబాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలి. అలాగే మంగళగిరి నియోజకవర్గంలో నారా లోకేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి మరి ఈ రాష్ట్రం మంగళగిరి నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడానికి మంగళగిరి ప్రజలు అట్లాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా తోడ్పాటు అందించి మరి ముఖ్యమంత్రి చేయాలని చెప్పి కార్యక్రమం సందర్భంగా కోరుకున్నాము. అలాగే మరి రాష్ట్ర రాజధాని వంటి రైతులందరూ కూడా సుఖ సంతోషాలతో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఉండాలి అని అందరూ కోరుకున్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మరి 74 వసంతాలు పూర్తి చేసుకుని 75 వసంతంలో అడుగుపెట్టిన నవ యువకుడు. మరి భగవంతుడు ఆశీస్సులు, అందరి ఆశీస్సులు కూడా తీసుకొని నిండు నూరేళ్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం, ఈ కార్యక్రమాన్ని దిగ్గు చేసినందుకు హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ చాలా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు జన్మదినోత్సవం సందర్భంగా 74 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 75 సంవత్సరం అడుగుపెడుతున్న ఈ సైకో ప్రభుత్వం పోవాలి. సైకో ప్రభుత్వం ఎందుకంటే ఇప్పుడు గత 5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం నానా హింసలు పెట్టి బీసీని ఎంతోమందిని పొట్టను పెట్టుకున్న ఈ సైకో ప్రభుత్వం పోవాలి. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు రేపు ముఖ్యమంత్రి కావాలి. అలాగే మంగళగిరి నియోజకవర్గం నుంచి ఈ నారా లోకేష్ బాబు గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఎందుకంటే ఆయన గత 4 సంవత్సరాల నుంచి 24 సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. అలాగే నిన్న నామినేషన్ కూడా స్వచ్ఛందంగా ప్రజానీకం వచ్చి నామినేషన్ చేస్తున్నారు. రేపు కూడా 13వ తారీఖు నాడు తప్పనిసరిగా ఓటు వేసి ఆయన అఖండ విజయం చేపడతారు. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు 70 సంవత్సరాలు పూర్తి చేసుకొని 74 జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరం అడుగు పెడుతున్న ఈ శుభ సమయంలో ఆంధ్రప్రదేశ్ అమరావతి రూపకల్ప కర్తైన నారా చంద్రబాబు నాయుడు గారు
ఈరోజు మరి ఆయన రోజు 74 నుండి 75 చేసుకుంటున్నారంటే మన రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషపడాలి. ఎందుకంటే ఇలాంటి నాయకుడు మన రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకడు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ఆయన ఇబ్బంది పడిపోయినట్టుగానే ఉంటాడు. ఎవరు బాధపడుతున్నా కూడా బాధ పక్కింట్లో బాధ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాధ ఉన్నట్టుగానే ఫీల్ అయ్యి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఎంతో ఇవాళ ఈ ఎండల్లో కూడా ప్రచారాలకు తిరుగుతా చేస్తున్నాడు. కాబట్టి మన ప్రజలు కూడా గ్రహించాలి. రాక్షస పరిపాలన ఇక్కడి నుంచి పాతోని 2024లో మన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో కొత్త ప్రభుత్వాన్ని మనం నడుపుకుంటే మన భావితరాల భవిష్యత్తు అందరికీ బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం.